సో హెల్లో ఎవరీవన్, వెల్కమ్ టు డే 43 ఆఫ్ లర్నింగ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ 90 డేస్. అయితే మనం ఆల్రెడీ హెచ్టిటిపి రిక్వెస్ట్ టు రెస్పాన్స్ ఎలా పనిచేస్తాయో చూసేసాము. ఈ రోజు వీడియోలో హెచ్టిటిపి మెథడ్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం పదండి. ఇప్పుడు మనకు తెలిసినంత వరకు రిక్వెస్ట్ అంటే ఏంది, క్లయింట్ సర్వర్ని నాకు పర్టికులర్ థింగ్ కావాలని చెప్పి అడగడం. ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి గెట్ మెథడ్ అనమాట. ఈ గెట్ మెథడ్లో క్లయింట్ సర్వర్ నుంచి డేటాని రిట్రైవ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ కావచ్చు, అమెజాన్ ఫిల్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గెట్ మెథడ్ కిందకు వస్తాయి. సెకండ్ వచ్చేసి పోస్ట్ మెథడ్. ఈ పోస్ట్ మెథడ్లో మనం కొత్త డేటాని సర్వర్కి పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ ఫామ్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఫామ్స్ కావచ్చు, వీటిల్లో మనం కొత్త డేటాని సర్వర్కి పంపిస్తాం అనమాట. ఇవన్నీ కూడా పోస్ట్ మెథడ్ కిందకు వస్తాయి. థర్డ్ మెథడ్ వచ్చేసరికి పుట్ మెథడ్ అనమాట. దీంట్లో మనం ఎగ్జిస్టింగ్ డేటాని రీప్లేస్ చేస్తాము. దీనికి సిమిలర్ గా మనకు ప్యాచ్ మెథడ్ కూడా ఉంటుంది. కాకపోతే దీంట్లో మనం మొత్తం రీప్లేస్ చేయకుండా జస్ట్ మాడిఫై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ ఎడిట్ బటన్ ఉంటుంది కదా, దీంట్లో మనం మొత్తం రీప్లేస్ చేయకుండా జస్ట్ మనకు కావాల్సిన వరకు ఎడిట్ చేసుకుంటాము, అదేనమాట. ఫోర్త్ మెథడ్ వచ్చేసరికి డిలీట్ మెథడ్ అనమాట. దీని పేరులోనే దీని ఫంక్షనాలిటీని కనుక్కోవచ్చు మనము. ఇక్కడ మనం డేటాని సింపుల్ గా డిలీట్ చేస్తాం అంతేను. ఇలా అఫీషియల్ గా IINA లో మొత్తం 39 మెథడ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. కానీ వీటిలో స్టాండర్డ్ మెథడ్స్ వచ్చేసి 9 అనమాట. వీటిల్లో కూడా నేను ఇప్పుడు చెప్పిన 4 మెథడ్స్ టాప్ మెథడ్స్ అనమాట. మోస్ట్లీ ఇవే చూస్తాం మనము రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ లో. మీకు ఒకవేళ నేను చెప్పింది క్లియర్ గా అర్థమై ఉంటే లైక్ చేసి ఫాలో కొట్టేయండి.